హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మీరు అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారా? మీ పిల్లలకు అమెరికాలో భవిష్యత్తును స్థిరీకరించాలనుకుంటున్నారా? దానికి అడ్డమైన దారి ఒకటే ఉంది. దాన్ని ఏమంటారంటే బర్త్ టూరిజం అని అంటారు. అంటే ఆల్రెడీ గర్భిణులైనటువంటి వాళ్ళు హాయిగా అమెరికాకు వెళ్ళిపోవడం, అక్కడ పిల్లల్ని కనడం, మళ్ళీ ఇండియాకు వచ్చేయడం. అక్కడ పిల్లల్ని కన్నందుకు ఖచ్చితంగా వాళ్లకు జన్మతః పౌరసత్వం వస్తుంది. దీనే బర్త్ రైట్ సిటిజన్షిప్ అని అంటారు. ఇది చాలా కాలం నుంచి కూడా కొనసాగుతుంది. అమెరికాలో ఈ వెసులుబాటు ఉంది. ముఖ్యంగా H1B వీసా పైన వెళ్ళేటువంటి వలస ఉద్యోగులు ఇండియా నుంచి వెళ్తారు, కంపెనీలపైన వెళ్తారు. ఆ తర్వాత అక్కడ వెళ్ళి తాత్కాలికంగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ వెళ్తారు, ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటారు. అక్కడే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇండియాలో పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బిడ్డను కన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మేము అమెరికాలోనూ ఉండాలా లేదా ఇండియాకు రావాలా అని. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ తమ పిల్లలు అమెరికాలో పుట్టారు కాబట్టి వాళ్ళకి అక్కడ బర్త్ రైట్ వచ్చేస్తుంది. సో ఇది పేరాశ కాదు, కానీ ఇది ఒక పద్ధతి. అయితే అమెరికా ఏమంటుందంటే, అరే బాబు, మా దేశంలోనూ మీరు వచ్చారు, మిమ్మల్ని ఎందుకు మేము పిలిచాము? మీలో ఏదో నైపుణ్యం ఉంది, మాలో లేని నైపుణ్యం మీలో ఉంది, ఆ స్కిల్ ఉంది. కాబట్టి మా దేశం భవిష్యత్తు బాగుండాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి అని మీ నాలెడ్జ్ను, దీన్ని మనం ఏమంటాము, బ్రెయిన్ డ్రెయిన్ అంటాం. దీన్ని తెలుగులో చెప్పాలంటే మేధో వలస. ఈ మేధో వలస ఎందుకు జరుగుతుంది అంటే, బాగా మేధస్సున్న వాళ్లకు, మంచిగా చదువుకున్న వాళ్లకు, చక్కగా డిగ్రీలు సంపాదించి కూడా వాళ్ళ దేశంలో ఉద్యోగాలు దొరకని వాళ్ళు తమ అదృష్టాన్ని పక్క దేశంలో వెతుక్కోవడంలో తప్పేమీ లేదు, పొట్ట చేత పట్టుకుని వెళ్ళడంలో తప్పేమీ లేదు. అయితే వెళ్ళిన వాళ్ళు మేము అక్కడే ఉండిపోవాలి, అక్కడే స్థిరపడాలి అనుకోవడమే పెద్ద పొరపాటు. అందుకోసం మీరు చూడండి, అమెరికాకు వీసా రావడం అనేటువంటిది చాలా కష్టం, చాలా త్వరగా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీవు వీసాకు అప్లై చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ సే వై యు ఆర్ గోయింగ్, నువ్వెందుకు అమెరికాకి వెళ్తున్నావు, సరైన కారణాలు చెప్పాలి. పైగా ఇండియాలోన నీ ఆర్థిక స్థితిగతులు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నాకు ఏం ఆస్తి ఉండదు, నేను వీసా పైన వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉండిపోతాను. ఎందుకంటే ఇండియాలో నాకేం లేదు, నేను అక్కడే ఉంటా. గడువు ముగిసినా కూడా అక్కడే. చాలామంది కూడా వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. నాట్ ఓన్లీ ఇండియా, చాలా చోట్ల నుంచి, చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే స్థిరపడిపోయి ఉంటారు. వాళ్ళు ఇండియాకు కానీ వాళ్ళ దేశానికి కానీ చచ్చినా పోరు. ఒకసారి వెళ్ళారనుకోండి, మళ్ళీ స్టాంప్ వాళ్ళకు పడదు. సో దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే వాళ్ళు ఉండిపోతారు, గుర్తు చెప్పుడు కాకుండా జీవితాంతం అక్కడే ఉండిపోతారు. ఇదొక కేటగిరీ. అయితే ఉద్యోగరీత్యా వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ చదివేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కంపెనీ తరఫున లేదా కొత్తగా ఉద్యోగం వెతుక్కొని H1B వీసా కింద వాళ్ళు వెళ్తారు. స్టూడెంట్ వీసా కింద వెళ్ళే వాళ్ళు ఉంటారు, H1B వీసా కింద వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్టూడెంట్ వీసా కింద వెళ్ళే వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్తగా ఫిట్టింగ్ పెట్టారు. ఏంటి, MS చదువుకోవడానికి వెళ్తాను. MS చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత నీకు 2 years ఏదో ఉంటుంది. ఆ 2 yearsలోన కోర్సు పూర్తి చేసుకుంటే నువ్వు వెనక్కి తిరిగినా రావాలి, అక్కడ ఉద్యోగం అనేది నువ్వు సంపాదించుకొని ఉండాలి. చాలా మటుకు వెనక్కి తిరిగి రావాల్సిందే. దానికి ఏం చేస్తారు తెలుసా, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు, ఒక బ్యాక్లాగ్ పెట్టుకొని నాకు బ్యాక్లాగ్ ఉందని చెప్పి 2 ఏళ్ళు అక్కడే ఉండడానికి ప్లాన్ చేస్తారు. ఈలోగా వాళ్ళకు ఉద్యోగం సంపాదించుకుంటారు. రకరకాల, అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు మనకు చాలా ఉపాయాలు ఉంటాయి. అందుకోసమే ట్రంప్ ఏం చేశాడంటే, ఇది ఇలా కాదురా నాయన. ఎందుకంటే ట్రంప్ను అధికారంలో అమెరికా వాళ్ళు తెచ్చిందే మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు, మన ఇండియా, పాకిస్తాన్, చైనా, ఆ తర్వాత శ్రీలంక, ఈ దేశాలన్నింటినీ కూడా మూడో ప్రపంచాలు అంటారు. మూడో ప్రపంచాలకు చెందిన దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదు, వాళ్ళ దృష్టిలో పూర్ కంట్రీస్, పావర్టీ ఉన్నవి, జనాభా ఎక్కువ ఉన్నవి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నవి. కాబట్టి వాళ్ళను మనం తెచ్చుకుంటే మన బతుకు కూడా రేపొద్దున థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా అయిపోతుంది. వాళ్ళదంతా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, కెనడా, అమెరికా, బ్రిటన్, లండన్, ఇవన్నీ కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. సో థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళు ఫస్ట్ వరల్డ్ కంట్రీకి ఇలా అక్రమంగా రావడం సరికాదు అని అమెరికన్ల మనసులో ఏనాడు నుంచో ఉంటే, ట్రంప్ వచ్చాక వాటిపైన కాస్త దృష్టి పెట్టడం, అది కూడా రాజకీయంగానే. ఎందుకంటే అక్కడ అమెరికన్ల మనసు దోచుకోవాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదని. పైగా ట్రంప్ కాస్త మొండివాడు, జన్మతహానే మొండివాడు కాబట్టి ఆయన ఉక్కుపాదం పెట్టాడు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఏం చేశాడంటే 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల పైన సైన్ పెట్టాడు. అందులో ఒక సిగ్నేచర్ దేనిపైన అంటే, బర్త్ రైట్ అనేది నీకు ఉండదురా నాయనా,
నీ పిల్లలు ఇక్కడ పుట్టినంత మాత్రాన వాళ్ళకు అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. గతంలోనే ఇలాంటి ఆర్డర్ ఒకటి చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అమెరికాలో సర్వోన్నత న్యాయస్థానం ఇది చెల్లదు అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలోన 3 లక్షల మంది పైగా ఉన్నటువంటి ఇండియన్స్, అది కూడా పంజాబీసు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా రాజకీయాలపైన అక్కడ ప్రభావం చూపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లోన ఈ వలసదారులు వేసే ఓట్ల వల్లనే అక్కడ ప్రభుత్వాలు ఉండడము కూలడము జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా మిగిలిన పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఇది కుదరదు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వీటిలో ఒకటి ప్రత్యేకంగా అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మ ఇవ్వడంగా, దీన్ని ఏమంటారంటే బర్త్ టూరిజం అంటారు దీన్ని. అంటే పిల్లల్ని కనడానికే రావడం, వాళ్ళకి వేరే పనిపాట ఏమి ఉండదు అని వాళ్ళ అభిప్రాయం. అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వస్తారు, తమ పిల్లల్ని కంటారు, వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇప్పించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫ్లెమింగో పక్షులు ఉంటాయి, అవి వస్తుంటాయి, ఒరిస్సాకో ఇంకో చోట వస్తుంటాయి, ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పెట్టి ఆ తర్వాత వెళ్ళిపోతుంటాయి. అలాగే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేనా అని అమెరికన్ల మనసులోనే ఒక ఆలోచన. అది అమెరికన్ వ్యూ పాయింట్, మన వ్యూ పాయింట్ కాదు. బట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అమెరికా పౌరసత్వం పొందే విధానాన్ని కట్టడి చేయడంపై దృష్టి పెట్టింది. మరో ఆర్డర్ ఏంటంటే కొన్ని ప్రత్యేక వర్గాలకు జన్మ హక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయడం. ఇవి ఇప్పటికే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నాయి. టూరిస్ట్ వీసాలపై మరింత నిఘా ఖచ్చితంగా పెడుతున్నారు. గర్భిణులు, ముఖ్యంగా గర్భిణులు అమెరికాకు టూరిస్ట్ B1 B2 వీసాతో వెళ్ళాలంటే కఠిన పరిశీలన వాళ్ళు ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా రావడానికి ప్రధాన ఉద్దేశం ప్రసవమేనని అధికారులు భావిస్తే, వీళ్ళు కేవలం ఇక్కడ పిల్లల్ని కనడానికి మాత్రమే వస్తున్నారు అని వాళ్ళు గుర్తిస్తే వెంటనే ఆన్ ది ఫేస్ దే విల్ రిజెక్ట్ ఇట్. సో వాళ్ళు నిరాకరించవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న వీసా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, అసలు ఉద్దేశాన్ని దాచి అమెరికాకు వెళ్ళినా వీసా రద్దుతో పాటు భవిష్యత్తులో అమెరికా ప్రవేశంపై దీర్ఘకాల లేదా జీవితకాల నిషేధం ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో కొంతమంది సంపన్న కుటుంబాలు, అంటే ఎవరో కొంతమంది చేశారు, అందరూ చేసి ఉండరు, కానీ అది ఒకరు చేసిన తప్పు అందరికీ ప్రభావితం అవుతుంది. కొన్ని సంపన్న కుటుంబాలు అమెరికాలో ప్రసవం కోసమే వెళ్ళేవారు. H1B, F1 వంటి చట్టబద్ధమైన వీసాలకు వెంటనే మార్పు లేదు. ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు H1B, విద్యార్థి వీసా కోసం వెళ్ళేవాళ్ళు F1. ఇతర చట్టబద్ధ తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయుల పిల్లలకు ప్రస్తుతం ఉన్న జన్మ హక్కు పౌరసత్వంపై వెంటనే మార్పు ఇప్పట్లో అయితే అమల్లోకి రావట్లేదు. ఈ అంశం కోర్టులో తేలాల్సింది. నిజంగా వైద్య చికిత్స కోసం వెళ్ళేవారు కూడా ఆసుపత్రి వివరాలు ఇవ్వాలి, ఖర్చులు భరించే సామర్థ్యం వంటి ఆధారాలు చూపాలి. లేకంటే ఎయిర్పోర్ట్లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణ ఉద్దేశంపై మరింత లోతుగా ప్రశ్నిస్తారు. ట్రంప్ సంతకం చేసింది కాంగ్రెస్ ఆమోదించిన కొత్త చట్టం కాదు, ఇది అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అందువల్ల కోర్టులు దీన్ని నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత తేలిన అంశం ఏంటంటే అమెరికన్లో ముఖ్యంగా ట్రంప్ ఆయన కన్ను ఎవరిపైన పడిందంటే వలస వచ్చి ఇక్కడే, అంటే అదేమంటారు చూడు, ఏకలా వచ్చి మేకలా దిగుబడే వాళ్ళని, అట్లాంటి వాళ్ళపైన ఆయన ఒక కన్ను వేశారు. చూద్దాం మళ్ళీ ఇది ఎంత దాకా పోతుందో. అదంటే సమాచారం. దట్స్ ఆల్.